అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు PV9 న్యూస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 11వ తేదీన నాగర్కర్నూలు జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీలతో తన సొంత మెజార్టీతోని 3 మున్సిపాలిటీలను కైవసం చేసిన సంగతి తెలిసిన విషయమే. ఈరోజు 11వ తేదీన ఎలక్షన్ అయినటువంటి వార్డు కౌన్సిలర్లకు నూతన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు అధికారులు. అనంతరము వైస్ చైర్మన్లను నియమించారు. నాగర్కర్నూలు మున్సిపల్ చైర్మన్గా తీగల సురేంద్ర, వైస్ చైర్మన్గా బాదం రమేష్ను, అలాగే కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్గా రెడ్డి జ్యోతిని మరియు వైస్ చైర్మన్గా రహీం పాషలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్గా బృంగి ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్గా షాన్వాజ్ ఖాన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరము అధికారులు వారికి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరము వారు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు, అధికారులకు మరియు పార్టీ నాయకులకు, పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలని, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణాన్ని సుందరీకరణ చేయడానికి శాయశక్తుల కృషి చేస్తామని, కాలనీలో ఎలాంటి సమస్యలు వచ్చినా తప్పకుండా అందుబాటులో ఉండి వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ताकि इनको का क्या है